అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఈ ఏడాది ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూడబోతోంది. ఇది కొంచెం తీవ్రమైన విషయం. ఎందుకంటే అసలు జడ్జీలకు ప్రధాన న్యాయమూర్తులకు కనీస పదవీ కాలం ఉండాలి, కొంత పెంచాలి, ఇలాంటి చాలా సిఫార్సులు ఉన్నాయి. ఏమున్నా కానీ ఇప్పటికైతే ఉన్నదే కొనసాగుతున్న పరిస్థితి అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఆయనేమో మేలో పదవి విరమణ చేస్తారు. అప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అవుతారు. ఆయన మళ్ళీ నవంబర్లో పదవి విరమణ చేస్తారు. అప్పుడు జస్టిస్ సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ అవుతారు. అప్పుడు దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే గతంలో కూడా ఇలా వేగంగా మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఉదాహరణకు జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత యుఆర్ లలిత్ కొద్ది కాలమే ఉండటం మనకు తెలుసు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆయన పర్వాలేదు. కానీ ఇప్పటికి వచ్చేసరికి వరుసగా ఇద్దరు కూడా స్వల్పకాలం ఉండేవాళ్ళు. నిజానికి సూర్యకాంత్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి పదవి తీసుకున్నాక గణనీయమైన ప్రభావం చూపించబోతారు అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక్కడ జరిగేది ఏంటంటే రాజ్యాంగ కేసులు ఇట్లాంటి కీలకమైన వాటిని స్వల్పకాలంలో పదవి విరమణ చేసే ప్రధాన న్యాయమూర్తులు టేకప్ చేయరు. పెద్ద ధర్మాసనాలు, రాజ్యాంగ ధర్మాసనాల్లో ప్రధాన న్యాయమూర్తి ఉండటం పరిపాటి. అలా ఉంటే 3 నెలల్లో ఆ కేసు పరిష్కారం కావచ్చు. కాబట్టి తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే కూడా మళ్ళీ వాళ్ళు పదవి విరమణ చేస్తే కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసం మళ్ళీ మొదటి నుంచి వినాలి. మనం హైకోర్టులో కూడా విన్నాం. అసలు ఆ మాటకు వస్తే అమరావతి కేసుకి ఈ పరిస్థితి ఎదురైంది. మరి అటువంటిప్పుడు వరుసగా ముగ్గురు మారితే దాని ప్రభావం సుప్రీంకోర్టు యొక్క తీర్పులని కాదు, విచారణ క్రమం మీద ఎలా ఉంటుంది. తర్వాత తొందరలోనే పదవి విరమణ చేసే ప్రధాన న్యాయమూర్తులు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా పెద్దగా సిద్ధపడరు. అంటే మామూలుగా ఉండే మానవ మర్యాద ప్రకారం కొద్ది రోజుల్లో మన పదవీ కాలం అయిపోతున్నప్పుడు ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకుంటారు కదా అనుకునే పరిస్థితి. ఆ విధంగానే నియామకాలు కూడా బాగా ఆగిపోయిన కాలం ఉంది. అలాగే దశాబ్దాల పాటు కొన్ని కేసులు తేల్చకుండా కొనసాగడానికి కూడా ఇది కారణమైంది. సిజేఐగా చంద్రచూడ్ ఉన్నప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన కేసులు తీసుకోలేదు. అంతకు ముందు అయితే గనక ఇంకా మరీ అన్యాయం. అనవసరమైన చాలా కేసులు ఆగమేఘాల మీద పూర్తి చేశారు. కీలకమైన కేసులు పక్కన పెట్టారు. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా ముగ్గురు మారుతూ ఉంటే బహుశా మనం ఏదైనా చారిత్రాత్మకము, కీలకము, మౌలికం అనే తీర్పులు 2026 వరకు ఎదురు చూడాల్సి వస్తుందేమో. చాలా మందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. దాంతోపాటు కొలీజియం ఇప్పుడు వరుసగా కొన్ని కీలకమైన నిర్ణయాలు, సిఫార్సులు చేస్తుంది. వీటి ప్రభావం ఎలా పడుతుంది అన్నది కూడా ఉంది. దీంతోపాటు అతి కీలకమైన జమిలీ ఎన్నికల లాంటి అంశాల మీద కూడా కేంద్రం చాలా ఉరుకులు పరుగుల మీద నిర్ణయాలు చేయాలని చూస్తుంది. ఇవన్నీ కూడా అంతిమంగా మళ్ళీ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వస్తాయి. అందుకే రాబోయే కాలంలో సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎవరున్నా కానీ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కాపాడబడాలి. ఆ ఉన్నతమైన పీఠంలో కూర్చునే వాళ్ళు 100కి 100 రాజ్యాంగ విలువలకు, బేసిక్ క్యారెక్టర్, మౌలిక స్వభావానికి న్యాయం చేస్తారు అని మనం ఆశించాలి. పొలిటికల్ లిటిగేషన్, రాజకీయ వివాదాలు పెరిగి రాజ్యాంగపరమైన అంశాలు మటుకు రాజ్యాంగ పరిరక్షణ కర్తవ్యం వెనకబడటం అన్నది ఇప్పుడు మనకు ఒక పెద్ద ఇదిగా బెడదగాను, సమస్యగాను, సవాలుగాను ఉంది. సాధారణంగా తొందరలో పదవి విరమణ చేసేవాళ్ళు రిస్క్ తీసుకోవటం కానీ, మీద వేసుకోవటం కానీ జరగదు అన్నది ఒక వాస్తవం. దానికి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ధోరణి పెరగచ్చు. ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది వేచి చూడాలి మనం. ఎంతో కొంత ఇవి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశమే చాలా ఎక్కువ. అంటే నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువగా ఉంటుంది. వేగం పెరగటం కానీ, చాలా సూటిగా వ్యవహరించటం కానీ అవకాశం తగ్గుతుంది.